శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. సీఎం ఇంటి ముట్టడికి బీజేపీ మహిళా నేతలు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ మహిళా నేతలని అరెస్టు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో విడతల వారీగా ముట్టడికి వచ్చారు మహిళా నేతలు. పోలీసుల తీరుపై బీజేపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇంటి వద్ద 144 సెక్షన్ అమలు చేస్తారు. ఇక ముఖ్యమంత్రి ఇంటి వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, అరెస్టు చేసిన కొద్దీ విడతల వారీగా బీజేపీ మహిళా నేతలు అక్కడికి రావడం ఏంటి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? ప్రధానంగా నిన్న ఏదైతే బిల్లులకు సంబంధించి మహిళా బిల్లు కావచ్చు, డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, రాజ్యాంగ సవరణ బిల్లు కావచ్చు, మొత్తం కూడా పెద్ద ఎత్తున అవి ఆగిపోవడంతో ఒక్కసారిగా బీజేపీ అంటే దీంట్లో కాంగ్రెస్ పాత్ర ఉంది. కాంగ్రెస్ కావాలని మహిళలను కించపరుస్తూ కూడా మరి మహిళ ఏదైతే 33% రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ బిల్లుకు ఇటు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది అంటూ కూడా నిన్న బిల్లులు కూడా మరి ఇదవడంతో పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ దేశంలో ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీ ఆఫీసులు ఉంటాయో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మరి బీజేపీ పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించి కూడా బీజేపీ నేతలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా మరి ఆయన కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పొద్దున్నే ఆయనను కూడా అడ్డుకున్నారు, హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ నాయకులను, బీజేపీ కార్యకర్తలను, బీజేపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేశారు, ముందస్తు అరెస్టులు చేశారు. సో దాని తర్వాత కొంతమంది ఎవరైతే యువ నాయకులు ఉన్నారో, మహిళలు ఉన్నారో, ప్రధానంగా మహిళలు ఏదైతే మహిళా మోర్చా కావచ్చు, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ శిల్పారెడ్డి, బీజేపీకి సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ మహిళా ప్రెసిడెంట్ శిల్పారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరితో కూడా పెద్ద ఎత్తున మరి రేవంత్ రెడ్డి ఇంటికి ముట్టడించిన పరిస్థితి ఉంది. దాంతో భాగంగానే ముందస్తుగా అక్కడ 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. కట్టుదిట్టమైనటువంటి భద్రత, దాదాపు 1000 మందితో కూడా అక్కడ మొత్తం చుట్టుముట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. కానీ బీజేపీకి సంబంధించినటువంటి మహిళా నేతలు అలాగే బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా దాదాపు 200 నుంచి 300 మంది అందరూ కూడా నలువైపుల నుంచి కూడా మరి ఏదైతే రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి చేయడానికి ప్రయత్నించారు. ఎక్కడికక్కడ వాళ్ళను అంటే వచ్చినట్టుగా పోలీసులు అక్కడ అడ్డుకొని మరి పెద్ద ఎత్తున పోలీసు వ్యాన్లలో ఎక్కించుకొని మరి తీసుకువెళ్లిన పరిస్థితి ఉంది. అంటే అక్కడ ప్రధానంగా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే అక్కడ వాళ్ళని అడ్డుకుంటున్న సమయంలో తోపులాట జరిగింది. ఆ తోపులాటలో భాగంగా పోలీసులు కూడా మరి వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా తీసుకెళ్లి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి డీసీఎంలు ఉన్నాయో డీసీఎంలను ఎక్కించే ప్రయత్నంలో కూడా కొంతమందికి మరి చిన్న గాయాలైనట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున తీవ్రత ఉద్రిక్తత నెలకొంది. అక్కడ కొంతమంది అంటే ఇక్కడ ఏదైతే ఈ నలువైపులా కూడా మరి వాళ్ళు అక్కడ నుంచి కొంతమంది, ఇక్కడ నుంచి కొంతమంది అక్కడ రేవంత్ రెడ్డి ఇంటికి విడతల వారీగా అక్కడికి బీజేపీ మహిళా నేతలు వస్తున్నారని నిఘా సంస్థలు ఎందుకు హెచ్చరించలేదు అనేటువంటి ఒక మాట, అక్కడ వైఫల్యం కనిపిస్తోంది కదా అనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అంటే ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఆ పరిస్థితి ఏంటి దానికి సంబంధించి? డెఫినెట్ గా మురళి, ప్రస్తుతం అయితే పొద్దున 8:30కి ఈ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం తర్వాత కీలక నేతలు, ఏదైతే రాష్ట్ర స్థాయి మొత్తం ఇది రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, జిల్లాల స్థాయి నాయకులు కావచ్చు, యువ నాయకులు కావచ్చు, మహిళలు కూడా మరి మహిళలు ఎత్తే మహిళా మోర్చా కావచ్చు, మహిళా ప్రధాన కార్యకర్తలు కావచ్చు, ప్రధానంగా కొంత టీమ్ ను లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న వాళ్ళందరినీ కూడా ముందే అరెస్ట్ చేశారు. ఏదైతే గృహ నిర్బంధం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఊహించని రీతిలో బీజేపీ కొంత ప్లాన్ చేసుకుంది. 10 గంటలకు ఒకసారి ఒక టీం ముట్టడించారు, అలాగే 11 గంటలకు ఒకసారి టీం ముట్టడించే ప్రయత్నం చేశారు. దాదాపు ఈ కార్యక్రమం 1:30, 2 గంటల దాకా కూడా జరిగింది. అంటే విడతల వారీగా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు విడతల వారీగా పలు ఏదైతే ఇటు పెద్దమ్మగుడి జంక్షన్ వైపు నుంచి కావచ్చు, అటు వెనకవాల వైపు నుంచి కావచ్చు, 4 చుట్లు అంటే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి 4 ప్రధానమైనటువంటి ఆ గల్లీలలో కూడా ప్రధానంగా వాళ్ళు ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కరు ఆ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కొంత అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ అప్పటికే అంటే
ఈ విషయం అంటే బీజేపీ ముట్టడిస్తుందని తెలుసు 144 సెక్షన్ కూడా అమలు చేసినప్పటికీ కూడా ఇంత స్థాయిలో దాదాపు 200-300 మంది వచ్చి అటాక్ చేస్తారు, ముట్టడిచ్చే ప్రయత్నం చేస్తారు, ఇట్లా విడతల వారీగా మళ్ళీ వాళ్ళ ప్లాన్ ఉంటుందని పోలీసులు మరి కొంత ఊహించలేకపోయారనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే కొంత అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. సో వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా మరి ఏదైతే డీసీఎంలో ఎక్కించే ప్రయత్నం చేశారు. సో పెద్ద తోపులాట జరిగింది. కొంత అక్కడ పరిస్థితి అయితే కొంత ఉధృతంగానే ఉంది మురళి ప్రస్తుతం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. నిరసన వ్యక్తం చేయడానికి అంటే ఇంటి ముట్టడికి వచ్చినటువంటి బీజేపీ మహిళా నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వారు విడతల వారీగా రావడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిఘా సంస్థలకు ముందుగా ఇన్ఫర్మేషన్ లేదా అనేటువంటి మాట. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎక్కడికక్కడ వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుండేది. వారు ముఖ్యమంత్రి ఇంటి వద్దకు వచ్చే వరకు కూడా ఎందుకు పోలీసులకి ఈ విషయం అర్థం కాలేదు అనేటువంటి మాట. చాలా తెలివిగా వచ్చారనే చెప్పాలి మహిళా నేతలు విడతల వారిగా. అంటే ఉదయం 8:30 నుంచి మొదలైనటువంటి ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి సంబంధించి దాదాపుగా 12-1 గంట వరకు కూడా వారు విడతల వారీగా రావడం అనేది ఒక ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం ఇంటి వద్ద 144 సెక్షన్ అయితే అమలు చేయడం జరిగింది.